ఎకో సిస్టమ్ అంటే ఒక మాటని మనం మాట్లాడితే అదే మాట 1,00,000 మంది మాట్లాడితే నిజం అబద్ధమవుతది. అబద్ధం నిజమవుతది. మన రాష్ట్ర రాజకీయాల్లోనూ చూస్తుంటాం. అంతర్జాతీయంగా అమెరికా, చైనా వాళ్ళ డ్రామాల్లోనూ చూస్తుంటాం. ఇరాన్ అదే దాంట్లో ఇప్పుడు పీహెచ్‌డీలు గాదు, డబుల్, త్రిబుల్ పీహెచ్‌డీలు చేసేసింది. అబద్ధాలను నిజంగా, నిజాల్ని అబద్ధాలుగా నమ్మించడం అని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేవాడి తల తిక్కని ఇరాన్ క్యాష్ చేసుకొని, ఇరాన్ అద్భుతమైన శక్తివంతమని తనకి తాను చెప్పుకుంటోంది. కాకపోతే ఒక బందిపోటు దొంగ తప్ప అదేమి సక్సెస్‌ఫుల్ కాదనడానికి సాక్ష్యం. ఇప్పుడు ఇరాన్‌కి సంబంధించి ఈ రోజు వరకు వెళ్ళే షిప్పుల మీద దాడి చేసేదెవరు? బందిపోటు దొంగలు. అదే చేస్తోంది. రెండోది మొక్తజా ఖొమైనీ తాజాగా వాళ్ళ నాన్న ఖొమైనీ చనిపోయినటువంటి అంత్యక్రియలకు కూడా అటెండ్ కాడట. ఇంకెందుకు ఆడు పుట్టింది? దండగ గదా! తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేనంతటి భయం ఉన్నోడు పిరికి పందా ఏ విధంగా నాయకుడవుతాడు? ఇదివరకు ఆ పెద్ద కొమైనీ కూడా మెయిన్ ప్రోగ్రామ్‌లో రావడానికి వణికేవాడు. ఎవరిని జూసి? ఇజ్రాయెల్‌ని జూసి. ఇజ్రాయెల్ అంతా మేము 10 నిమిషాల్లో లేపేస్తాం, 5 నిమిషాల్లో లేపేస్తాం అంటారు. కానీ ఇజ్రాయెల్ అంటే భయపడి దాక్కుని, దాక్కుని బ్రతుకుతారు వీళ్ళు. ఇజ్రాయెల్ రౌడీనా? ఇజ్రాయెల్ దొంగ? అంటే ఇజ్రాయెలు తన జాతి పరిరక్షణ కోసం తన జాతిని అంతం చేయాలనే గుంట నక్కలైనటువంటి కొమైనీ సైన్యాన్ని తరిమి, తరిమి కొట్టినటువంటి శక్తివంతమైనటువంటి సైన్యం. చాటు దెబ్బ తీస్తే ఎదురు దెబ్బ తీస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద చాటు దెబ్బ తీయించాడు కొమైనీ. ఆ కొమైనీనే లేపేసి నిరూపించింది ఇజ్రాయెల్. ఇప్పుడు చిన్న కొమైనీ చివరికి తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాడు అని చెప్తే ఇంకా అంతకు మించిన అసమర్థత, అంతకు మించి చేతకానితనం ఇంకే ఉన్నట్టు.